ఒక చిన్న గ్రామం. పేదరికం, మట్టి ఇళ్ళు, కష్టాల జీవితం. ఆ గ్రామంలో లక్ష్మమ్మ అనే ఒక వృద్ధ మహిళ ఉండేది. ఆమె జీవితం మొదట్లో చాలా సంతోషంగా ఉండేది. భర్త, ఒక కుమారుడు. చిన్న కుటుంబం. కానీ కాలం మారింది. మొదట భర్త అనారోగ్యంతో చనిపోయాడు. తర్వాత కొన్నేళ్లకి ఒక్కగానొక్క కొడుకు కూడా ప్రమాదంలో చనిపోయాడు. ఆ రోజు నుంచి లక్ష్మమ్మ జీవితం చీకటిగా మారిపోయింది. నాకు ఎందుకు ఇలా జరుగుతోంది అమ్మా? అంటూ ఆకాశం వైపు చూసి ఏడ్చేది. గ్రామంలో వాళ్ళు ఆమెను చూసి దూరంగా ఉండేవారు. ఆమె దురదృష్టం. దగ్గరగా ఉండొద్దు అని మాట్లాడుకునేవారు. ఆమెకు తినడానికి కూడా సరిగ్గా ఉండేది కాదు. కొన్ని రోజులు పస్తుగా ఉండేది. ఒక చిన్న పాత ఇల్లు, ఒక మగ్గిన దుప్పటి. అదే ఆమె ప్రపంచం. కాని ఒక విషయం మాత్రం ఆమె వదల్లేదు. అమ్మవారి మీద నమ్మకం. ఒకరోజు ఉదయం ఆమె దగ్గర ఉన్న చివరి బియ్యం గింజలతో చిన్న దీపం వెలిగించింది. అమ్మా! నాకు ఎవరూ లేరు. నువ్వే ఉన్నావు అని ప్రార్థించింది. ఆ రోజు నుంచి ప్రతిరోజూ ఉదయం లేచి చిన్న దీపం వెలిగించి, పూలు లేకపోతే ఆకులు పెట్టి, అమ్మా అని పిలిచేది. ఆమెకి తినడానికి లేకపోయినా అమ్మవారికి దీపం మాత్రం ఆగలేదు. ఒకరోజు 3 రోజులు ఆకలితో ఉన్నా కూడా ఆమె దగ్గర ఉన్న ఒక చిన్న రొట్టెను ఒక పేద వృద్ధుడికి ఇచ్చింది. ఆ వృద్ధుడు అడిగాడు, నీకు ఏమి తింటావు? ఆమె నవ్వుతూ చెప్పింది, నాకు అమ్మవారు ఉన్నారు. ఆమె చూసుకుంటుంది. ఆ వృద్ధుడు వెళ్ళిపోయాడు. అది ఒక సాధారణ మనిషి కాదు. అది అమ్మవారి పరీక్ష. ఆ రాత్రి లక్ష్మమ్మ కలలో ఒక ప్రకాశవంతమైన రూపం కనిపించింది. అమ్మవారు ఆమెకు చెప్పారు, నీ భక్తి నిజమైనది. నీ హృదయం పవిత్రం. ఇకనుంచి నువ్వు ఒంటరిగా ఉండవు. ఆమె లేచినప్పుడు ఆమె ఇంటి ముందు ఒక చిన్న పూల చెట్టు పెరిగి ఉంది. ఎప్పుడూ ఎండిపోని పూలతో. ఆమెకు అది ఆశ్చర్యం. ఆ రోజు నుంచి లక్ష్మమ్మ తన బాధలు మరిచిపోయి ఇతరులకు సహాయం చేయడం ప్రారంభించింది. ఆకలితో ఉన్నవారికి ఆహారం, అనారోగ్యంతో ఉన్నవారికి సేవ, ఒంటరిగా ఉన్నవారికి మాటలు. గ్రామంలో వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఇంత కష్టం పడ్డా ఇంత మంచి మనసా అని. కొన్ని నెలల్లో లక్ష్మమ్మ పేరు గ్రామమంతా వ్యాపించింది. ఆమె దగ్గరకు వెళ్తే మనసుకు శాంతి వస్తుంది. ఆమె ఆశీర్వాదం ఉంటే కష్టం తగ్గుతుంది. అలా ఆమె ఒక సాధారణ మహిళ నుంచి ఒక గొప్ప భక్తురాలు అయింది. ఒకరోజు ఆమె చాలా బలహీనంగా అనిపించింది. శరీరం పనిచేయడం ఆగిపోతుంది. కానీ చివరి వరకు కూడా ఆమె ఒక మాటే చెప్పింది, అమ్మా! నేను చేసినది నీ సేవే. ఆ రాత్రి ఆమె కళ్ళు మూసుకుంది. అప్పుడు ఆమె ముందే అదే ప్రకాశవంతమైన అమ్మవారు కనిపించారు. స్మితంతో చెప్పారు, నువ్వు నా నిజమైన భక్తురాలు. నీ సేవ, నీ ప్రేమ నిన్ను నాకే తీసుకొచ్చింది. అలా లక్ష్మమ్మ ఆ అమ్మవారి పాదాల దగ్గరకు చేరింది. ఆమె కథ గ్రామంలో ఒక ఉదాహరణగా మారింది. జీవితంలో ఎంత కష్టం వచ్చినా భక్తి, నమ్మకం, దయ ఉంటే అమ్మవారు మనల్ని వదిలిపెట్టరు. భక్తి అంటే కేవలం పూజ కాదు, సేవ, ప్రేమ, సహాయం. ఇవే నిజమైన భక్తి. మనం కోల్పోయినది కాదు. మనం ఇచ్చినదే మనల్ని గొప్పవారిని చేస్తుంది.